హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా నేర్చుకుందామండి. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇది పెద్ద లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, ఎక్కువ రోజులు పడుతుందేమో అనుకుంటున్నారా? అబ్బే కాదండి, తక్కువగానే ఇట్టే నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన లాంగ్వేజ్లో, మన తెలుగు లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది మిళితమైపోయింది. గత 300 సంవత్సరాలు మనల్ని పాలించారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ మనకు అలవాటు అయిపోయింది. బస్ ఎక్కాం, బస్ స్టాండ్లో దిగాం, ఆటో ఎక్కి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాం, గేట్ తెరిచారు. ఇక్కడ చూడండి, తెలుగు మాటల కంటే ఇంగ్లీష్ మాటలే ఎక్కువ ఉన్నాయి కదా, కనుక ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుందాం. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడంలో ఒక్కటి బాగా నేర్చుకుంటే చాలండి, టెన్సెస్. ఈ టెన్సెస్ వాటిని ఉపయోగించడం ఎట్లా అని వస్తే వచ్చేసినట్టండి 80% ఇంగ్లీష్ మనకు వచ్చినట్లేనండి. ఎందుకంటే మీరేమనుకుంటారంటే వాయిసెస్ రావే, డైరెక్ట్ సెంటెన్సెస్ రావే, ఇంకా సబ్జెక్ట్ లేదే, ఇవన్నీ మీరు అంటూ అనుకుంటారేమో. ఇవన్నీ కాదు, నాకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాలేదు, ఇవన్నీ మీకు అక్కర్లేదండి. ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తర్వాత అవే వస్తుంటాయి. అసలు ఇంగ్లీష్ మాట్లాడటం అంటే ఈ టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడినట్లే. ఇది ఎవరికెవరికంటే చూడండి, స్టూడెంట్స్కి ఉపయోగం, ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు ఉపయోగం, అందరికీ రండి నాకు ఇంగ్లీష్ రావాలి, మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళందరికీ ఉపయోగం. చూద్దామా? లెట్ us go to the subject. yes, టెన్సెస్ ఇట్స్ యూజెస్ అండి. మనకు కావాల్సింది ఫస్ట్ టెన్సెస్ కావాలి. నేను అటు వెళ్ళాను, నేను వచ్చాను, రేపు వెళ్తాను, ఎట్లా మాట్లాడతాం చూద్దాం. ఈ టెన్సెస్ అండి, ఈ టెన్సెస్లో ప్రతిదీ కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, తరువాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అదేవిధంగా పాస్ట్ టెన్స్లో, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయండి. ఇప్పుడు అందరూ కూడా ముందు ప్రజెంట్ టెన్స్ నేర్చుకోండి మొత్తం, తర్వాత పాస్ట్ టెన్స్ నేర్చుకోండి. ఈ విధంగా మాట్లాడుతుంటారు ఒకటి తర్వాత ఒకటి. అట్లా కాకుండా ప్రజెంట్ టెన్స్లోనే 4 ఏ విధంగా మనం నేర్చుకుందామో చూద్దామండి. ఇప్పుడు చూద్దాం కదా. జస్ట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తిన్నానండి. అంటే ఏంటి? మ్యాంగో తిన్నానంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే నేను మ్యాంగో తింటాను కాదు, తింటాను అని. నేను మ్యాంగో తింటాను ఎప్పుడు? డైలీ. ఐ ఈట్ ఏ మ్యాంగో డైలీ. మనం ఏమిష్టం వచ్చి పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ సండే, ఎవ్రీ సండే, లేకపోతే ఎవ్రీ డే, లేకపోతే ఎవ్రీ ఇయర్, లేకపోతే ఎవ్రీ వీక్, ఎవ్రీ వీక్. అలా మనం పద్దాక ఫిక్స్డ్ గ్యాప్తో జరిగే పనులు కానివ్వండి, లేకపోతే పద్దాక జరిగే పనులు కానివ్వండి, హ్యాబిచువల్ యాక్షన్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తామండి. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకుందాం. ప్రెజెంట్ టెన్స్ అంటే అన్ని ఐఎమ్ ఏ బాయ్, ఇది కూడా ప్రెజెంట్ టెన్సే కదండి, అది లేదండి అంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుందాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ ఈట్ ఏ మ్యాంగో. ఆ ఈట్ బదులు మీకు వెర్బ్స్ తెలుసు కదా చాలా. గో అంటే తెలియదా, ఈట్ అంటే తెలియదా, టేక్ అంటే తెలియదా, సిట్ అంటే తెలియదా, ఈ అన్ని దాని బదులు వేరే మీకు వచ్చినట్టు వెర్బ్స్ పెట్టుకొని మాట్లాడేయండి. ఐ సిట్ ఇన్ ది క్లాస్ రూమ్స్ డైలీ ప్రతిరోజు నేను క్లాస్ రూమ్లో కూర్చుంటాను. ఐ గో టు ద మార్కెట్ ఎవ్రీ సండే, నేను ఎవ్రీ సండే నేను మార్కెట్కి వెళ్తాను. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ ఇయర్కి వెళ్తాను. ఐ గో టు మై అంకుల్స్ హౌస్ ఆల్టర్నేట్ డేస్లో వెళ్తాను. అట్లా మనకి ఇష్టం వచ్చినట్టు ఎన్నో మాటలు కదా మనం మాట్లాడేటప్పుడు వచ్చేది, సందర్భాలు, కాంటెక్స్ట్ వస్తాయి కదా, వాటిని ఉపయోగించండి. ఎవ్రీ డే, ఎవ్రీ సండే, ఫర్ ఎవ్రీ 2 days, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవ్రీ 10 years అట్లా మీరు ఉపయోగించవచ్చు. ఎస్, అట్లా అండి. ఐ ఈట్ ఏ మ్యాంగో డైలీ, లేకపోతే ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్, లేకపోతే ఎవ్రీ మినిట్, ప్రతి మినిట్కి ఒక మ్యాంగో తింటాను, ఎవ్రీ అవర్, ప్రతి అవర్కి ఒక మ్యాంగో తింటాను. అట్లా మనకు వచ్చినవి వెర్బ్స్ మార్చేసి ఎన్నైనా కూడా మీరు అట్లా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తాయి.
ఎస్. ఇంకోటి ఉందండి, పోయిన వీడియోలో కూడా చెప్పాను. హీ, షీ, ఇట్, ఈ 3 ఉన్నాయండి. వీటిని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్దాక మనం నేర్చుకునేటప్పుడు చాలా 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 సందర్భాల్లో వస్తాయి. హీ, షీ, ఇట్ అంటే ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. వీటిని ఏమంటాం? థర్డ్ పర్సన్ సింగులర్స్. హీ అంటే హీ బదులు రామ పెట్టుకోవచ్చు, లక్ష్మణ పెట్టుకోవచ్చు, ఏ అయినా హీ నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఎస్. షీ అంటే రామ, సీత, లక్ష్మి ఏమైనా పెట్టుకోవచ్చు. ఫీమేల్ నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అక్కడ మేల్ నేమ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫీమేల్ నేమ్స్ పెట్టుకోవచ్చు. ఇట్ అంటే బల్ల, గోడ, చైరు, ఫ్లోరు, దేనైనా మన అవసరాన్ని బట్టి రావచ్చు ఉండండి. ఇట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ తరువాత వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుందండి. ఏమిటి? ఎస్ కానీ ఎస్ కానీ. వేడి తరువాత హీ, షీ, ఇట్ తరువాత చూద్దాం చూడండి. హీ గోస్ టు ద మార్కెట్, గోస్ టు ది మార్కెట్ డైలీ. డైలీ పెట్టుకోకపోతే ఎవ్రీ సండే పెట్టుకోండి. ఎవ్రీ సండే పెట్టుకోకపోతే ఎవ్రీ ఇయర్ పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ కాకపోతే ఫర్ ఎవ్రీ 1 hour పెట్టుకోండి. ఫర్ ఎవ్రీ 2 hours పెట్టుకోండి. మన ఇష్టం. అట్లా ఇక్కడ గోస్ వచ్చింది చూడండి. గో ఉండాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుందని చెప్పాను కదా. ఎస్. థర్డ్ పర్సన్ సింగులర్. హీ వచ్చింది కదా. హీ బదులు రామ పెట్టుకుందాం. రామ గోస్ టు ద మార్కెట్ డైలీ. ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఆ విధంగా రాసుకుంటామండి. సీత పెట్టుకున్నా కూడా సీత గోస్ టు ద మార్కెట్. లేదా ఇట్ అనుకుందాం అంటే ఇటు పోతే డాగ్ అనుకుందాం, డాగ్ గోస్ టు ద మార్కెట్ డైలీ. ఎట్లంటే మన ఇష్టం అనండి. ఎస్. ఎస్. ఆఫ్టర్ థర్డ్ పర్సన్ సింగులర్స్ తరువాత ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, హీ ఈట్స్. ఎస్ అని రావచ్చు, ఎస్ అని రావచ్చు కదా. ఎస్ వచ్చింది ఇక్కడ. హీ ఈట్స్ ఏ మ్యాంగో డైలీ, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే అట్లా ఉపయోగిస్తాం. వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అంటాం. తరువాత కంటిన్యూస్ ఉంటుంది కదా. ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ నౌ. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ. ఇప్పుడు ప్రస్తుతం జరిగే పనులన్నింటినీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. ప్రజెంట్ అంటేనే ప్రస్తుతం కదండి. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పనుల్ని. మనం నడుస్తూ ఉన్నాం అనుకో, ఐఎమ్ వాకింగ్ నౌ. రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి, ఐఎమ్ రన్నింగ్ నౌ. పరిగెత్తూ ఉన్నాం అనుకోండి, ఐఎమ్ రన్నింగ్ నౌ. ఐఎమ్ రన్నింగ్ నౌ. నడుస్తున్నాం అనుకున్నాడు, ఐఎమ్ వాకింగ్ నౌ. అట్లా ఆ వెర్బ్కి ఇంగ్ ఫామ్ లిస్ట్ చేసేస్తే సరిపోతుంది. కాకపోతే ఒకటి చూద్దాం. ఐ తరువాత మాత్రమే యామ్ వస్తుందండి. ఐ తరువాత ఈ ప్రెసెంట్ కంటిన్యూస్లో ఐ తరువాత మాత్రమే యామ్ వస్తుంది. అయామ్. ఇక మిగతా అన్నిటి తరువాత ఈజే వస్తుందండి. ఈజ్ కానీ అదే ఒకళ్ళు లేకుండా ప్లోరల్ ఉందనుకోండి, దే ఉందనుకోండి, ఆర్ వస్తుంది. దే ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ నౌ. ఇప్పుడు వాడు మార్కెట్ వెళ్తున్నారు. హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ నౌ. అతను ఇప్పుడు మార్కెట్ వెళ్తూ ఉన్నాడు. అట్లా అదే ప్లోరల్ అయితే ప్రెసెంట్ కంటిన్యూస్లో ఆర్ వస్తుంది, సింగులర్ అయితే ఈజ్ వస్తుంది. మరి యామ్ ఎప్పుడు? ఐ తరువాత మాత్రమే యామ్ వస్తుందండి. మిగతా ఎప్పుడు రాదు. అది తీసేసేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బండగా ఐ తరువాత మాత్రమే వస్తుంది. మరి దాన్ని ఎట్లా? ఇట్లా ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్, ఐఎమ్ సీయింగ్ ది సినిమా, ఐఎమ్ మూవింగ్ ది చాయ్, ఐఎమ్ డ్రైవింగ్ ది ఏదో డాగ్. నేను డాగ్ లాక్కొస్తున్నాను. ఐఎమ్ పుల్లింగ్ ద డాగ్, లాక్కొస్తున్నాను. ఐఎమ్ బీటింగ్ హిమ్ నౌ. ఇప్పుడు నేను కొడుతూ ఉన్నాను అతన్ని. ఎప్పుడు? ప్రస్తుతం జరిగే పనుల్ని తెలపడానికి ప్రజెంట్ కంటిన్యూస్. మీరు ఎక్కడ భయం అక్కర్లా, అటు ఉపయోగించడమే. అబ్బో ఇది కాదు, అవునో కాదు, అవునో కాదు అంటే నేను వీడియోలో చూశాను కదా, కరెక్టే కదా అని మీరు అట్లా ధైర్యంగా అనుకోండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎస్. అట్లానే హీ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ. ప్రస్తుతం జరిగేటప్పుడు నౌ అని అనవచ్చు, లేదా ఎట్ ప్రజెంట్. ఎట్ ప్రజెంట్ అన్నా కూడా ప్రస్తుతం అనేది. ఐఎమ్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ, లేదా ఎట్ ప్రజెంట్. అదే ప్లోరల్ ఉందనుకోండి, దే ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ, దే ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో ఎట్ ప్రజెంట్. అట్లా మాట్లాడతామండి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్?
ఎస్, ఒక విషయం అండి. నేను 30-40 సంవత్సరాలుగా ఓ స్కూల్ ప్రిన్సిపల్గా చేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన అన్నింటినీ కూడా నాకు ఉండేటువంటి విజ్ఞానాన్ని అంతటి కూడా అందరికీ పంచొచ్చున్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఇవన్నీ నాకు తెలిసినవన్నీ చెప్తున్నానండి. మరి ఈ విధంగా ఈ వయసులో నాకు తెలిసినవన్నీ చెప్తున్నానంటే మీ ఎంకరేజ్మెంట్ కావాలి కదా. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పంపించే వీడియోస్ అన్నీ వస్తాయి. అదేవిధంగా మీ తెలిసిన వాళ్ళు ఉంటే అందరికి ఉపయోగం కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్, లెట్ us go to the matter. ఎస్, ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. ఇప్పుడు 2 నేర్చుకున్నామండి మనం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఐ గో టు ద మార్కెట్ డైలీ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ, ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు కాదండి, ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే వచ్చాను అనేది ఎట్లా చెప్తాము? ప్రెజెంట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్. హీ హ్యాస్ కమ్ రీసెంట్లీ. అతను ఇప్పుడే వచ్చాడు, ప్రస్తుతం ఇటీవలే వచ్చాడు. అటువంటి వాటిని మనం తెలపాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడు జస్ట్ కంప్లీటెడ్, ఇప్పుడే కంప్లీట్ అయింది. ఆ ఏటే మ్యాంగో అనుకున్నాం అనుకోండి, తిన్నాము, కానీ ఇప్పుడే తినాలనుకుంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో రీసెంట్లీ కూడా అనొచ్చు. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో టూ జస్టే బెటర్ అండి. ఇవన్నీ అక్కర్లా, జస్ట్ రీసెంట్లీ పెట్టుకోండి. ఎస్, అవన్నీ కూడా ఇక ముందు ఇన్ ది ఫర్దర్ కోర్స్ ఆఫ్ టైం లెట్స్ లెర్న్. I have eaten the mango just. I have seen the picture just. I have gone to the Hyderabad recently. ఇటీవలే వెళ్ళాను అన్నదానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోవాలండి, రాయాలండి. అసలు అది ఎట్లా ఉంటుంది అని చూడండి. ఏదో పెట్టుకుంటాం కదా, అయ్యో పెట్టుకుంటాం అనుకోండి, అయ్యో దేనో ఏయో పెట్టుకుంటాం కదా. కానీ తర్వాత హ్యావ్ రాసుకోవాలండి, తరువాత హ్యావ్ రాసుకోవాలి. హెచ్ఏవి హ్యావ్ మీ అందరికి తెలుసు కదా, హ్యావ్ రాసుకోవాలి. ఇక వెర్బ్ ఎట్లా ఉండాలి? వెర్బ్లో కొంచెం చేంజెస్ వస్తుందండి. 3వ రూపం ఉంది చూడండి, గో వెంట గాన్, ఆ గాన్ రాసుకోవాలి. ఈట్ ఏట్ ఈటన్, ఆ ఈటన్ రాసుకోవాలి. సీ సా సీన్, ఆ సీన్ రాసుకోవాలి. దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్, దాన్ని ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ 3వ రూపం అంటాం. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఆ 3వ రూపం రాసుకోవాలండి. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్, ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో రీసెంట్లీ అట్లా రాసుకోవచ్చు. మరి మీకు తెలియచ్చు హ్యాస్ కూడా ఉంటుంది కదండి, దాన్ని మర్చిపోయారా? మర్చిపోలేదండి, నేను చెప్తాను. అయి తరువాత మాత్రమే అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ వచ్చినట్లుగా ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ వస్తుంది. అయి తరువాత ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది చూడండి, దే వాళ్ళు, యు వారు, నీవని అనొచ్చు, వారని అనొచ్చు. యు అంటే ప్లూరల్గా సింగులర్గా 2 వరకు వస్తాయి. యు, అదేవిధంగా చైర్స్, అట్లా చైర్స్ కూడా ప్లూరల్ కదా. చైర్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలంటే హ్యావ్ ఉపయోగించాలట. అట్లా ప్లూరల్ వచ్చినప్పుడు, ఐ వచ్చినప్పుడు మాత్రమే మనం హ్యావ్ ఉపయోగిస్తామండి. మిగతా అన్ని సందర్భాల్లో కూడా హ్యాజ్ మాత్రమే ఉపయోగిస్తాము. హెచ్ఏఎస్ హ్యాజ్. ఈ హ్యాజ్ ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఈటెన్ ఎ మ్యాంగో, షీ హ్యాజ్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్. ఆవిడ ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుసుకుందామా? ఇందాక అన్నాం చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్స్ అని. హీ, షీ, ఇట్. హీ అంటే జెంట్స్ నేమ్ అన్నిటిని పెట్టుకోవచ్చు, మేల్ నేమ్స్ అన్నింటిని రాసుకోవచ్చు. షీ అంటే ఫీమేల్ నేమ్ అన్నింటి రాసుకోవచ్చు. ఇట్ అంటే లైవ్లీ అండ్ లైఫ్లెస్, లైవ్ అండ్ లైఫ్లెస్ థింగ్స్ ఏదైనా, బెంచ్, చైరు, టేబుల్, డోరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. వాటి తరువాత హ్యాస్ ఉపయోగిస్తామండి. థర్డ్ పర్సన్ సింగులర్స్ తరువాత హ్యాస్ ఉపయోగిస్తాం. అంటే హీ, షీ, ఇట్ తరువాత హ్యాస్ ఉపయోగిస్తాం. ఎస్, ఎందులో? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఎందులో? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అదే చూడండి, షీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో జస్ట్. కానీ అయి తర్వాత ఉంది కదండి, అయి తర్వాత అయితే హ్యావ్ రావాలి కదా. అయి కాదు, ఇక్కడ దే పెట్టుకుంటాం. దే తర్వాత అయినా హ్యావ్ వస్తుంది. ఎందుకంటే దే అంటే ప్లూరల్ కదా. అంటే ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ కదా, వాటిని ప్లూరల్ అంటాం. ఒకటి ఉంటే సిమిలర్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్. దే అంటే ప్లూరలే కదా. ప్లూరల్ తరువాత అయి తరువాత హ్యావ్ వస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. మిగతా అన్నిటి తరువాత హ్యాజ్ వస్తుంది. అంటే ఏడు తరువాత
థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ అని మర్చిపోయారా? హీ, షీ, ఇట్. హీ అంటే అతడేనా? అతడు కాదు. ఎవరైనా సరే మేల్ నేమ్స్ ఏమైనా రాసుకోవచ్చు. షీ అంటే ఆమెనా? ఆమె కాదు. ఫీమేల్ నేమ్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఇట్ అంటే మిగతా అన్నిటి తర్వాత అండి. చైరు, బెంచి ఇవన్నీ తర్వాత అట్లా. షీ హ్యాస్ ఈటన్ ఎ మ్యాంగో జస్ట్ రీసెంట్లీ. ఏదైనా మీరు రాసుకోండి. ఎందుకంటే నేను ఒక వెర్బ్ తీసుకొని చెప్తుంటే మీకు అర్థమవుతాయి ఈజీగా అని నేను ఒక వెర్బ్ తీసుకొని డిఫరెంట్గా చెప్తున్నానండి. మీరు మాత్రం డిఫరెంట్ వెర్బ్స్ తీసుకోండి. మీకు తెలుసు కదా, అయినా సి, స్టాండ్, సిట్, యాన్, ఆవరించడం అండి. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఏ వెబ్స్ అన్నా పెట్టేసేసుకొని ఆ సబ్స్టిట్యూట్ చేసుకొని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. ఇక తర్వాత మాట్లాడటమే మన పని, ఇంకేం లేదు. ఎస్, హీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో. నెక్స్ట్, ఇప్పుడు 3 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనుకున్నాం, ప్రెసెంట్ కంటిన్యూస్ అనుకున్నాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకున్నాం. ఇంకోటి ఉందండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే తప్పకుండా అది చేసేసేయండి. కంటిన్యూస్ అంటేనేమో ఇంక ఫామ్ వస్తుంది, అంతే కదా. ఎస్, ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఒక క్రొత్తది వస్తుందండి మనకు. అదేంటో తెలుసా? బీన్. ఏమంటున్నారు? బీన్. బిఈఎన్, బీన్. గుర్తొచ్చిందా? మనం బీ ఫార్మ్స్ లో నేర్చుకుని ఉంటాం. అది పెట్టండి బీ ఫార్మ్స్, తర్వాత చూద్దాం. బీన్ వస్తుంది, బిఈఎన్, బీన్. ఎస్, షీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఆవిడ ఈ మ్యాంగో తింటూ ఉంది. చూడండి, షీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. తింటూ ఉంది. ఎప్పటి నుంచి? మీ ఇష్టం. ఫర్ 2 hours, 2 గంటల నుండి తింటూ ఉంది. లేకపోతే ఫర్ 2 days, 2 రోజుల నుండి తింటూ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఒక టైం పెట్టుకోండి. ఆ టైం ఎట్లా ఉండాలంటే తెలుసా? అప్పుడు అంతకుముందు స్టార్ట్ అయి ఉండాలి, అప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను 10 సంవత్సరాల నుండి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాను. పని చేయటం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇటువంటి మనం తెలపడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతామండి. ఎట్లా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years. అంటే 10 years నుండి చేస్తూ ఉన్నాను అంటే ప్రస్తుతం కూడా ఇంకా చేస్తూ ఉన్నాను అని అర్థంలోనే మనం ఉపయోగిస్తామండి. అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ మీల్ ఫర్ 1 hour. 1 hour నుండి తింటూనే ఉన్నాను. 1 hour క్రితం స్టార్ట్ అయింది, ఇంకా తింటానే ఉన్నాను. అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది, పాస్ట్ టెన్స్లోనే స్టార్ట్ అయింది, ఇంకా ప్రెసెంట్ టెన్స్లో కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి వాటిని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం ఉపయోగిస్తామండి. అప్పుడు మనం ఎట్లా ఫర్ 2 hours అని పెట్టుకుంటాం, ఫర్ 1 year అని పెట్టుకుంటాం, ఫర్ 10 years అని పెట్టుకుంటాం. అక్కడ పీరియడ్ మనం చూపెడతామండి. ఇక్కడ చూపెట్టాలనుకోండి, షీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఆవిడ మ్యాంగో తింటూ ఉంది. ఎప్పటి నుంచి? ఫర్ 1 hour అవ్వండి, ఫర్ 2 hours అవ్వండి, ఫర్ ½ an hour అవ్వండి, ఫర్ 2 days పెట్టుకోండి. అక్కడ మీరు మాట్లాడేదాన్ని అర్థాన్ని బట్టి పెట్టుకోవడమే. ఇక్కడ దీన్ని మాత్రం మీరు మార్చుకొని ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 5 years. I have been studying in this school for 2 years. I have been observed. He has been in the hospital for 2 days. వాళ్ళు హాస్పిటల్లో 2 రోజులు ఉంటారు. అంటే 2 రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు, ప్రస్తుతం కూడా ఉన్నాడు అని మనం చెప్పటానికి, అటువంటి తెలపటానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం వాడతామండి. షీ హాస్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 2 hours, ఫర్ 1 hour, ఫర్ an hour. తెలిసింది కదా? మీకు ఏమైనా అర్థం అవుతుందా? అర్థం అయిపోతుంటే పాస్ చేసి మళ్ళీ చూసుకోండి. ఒక్క 4 రోజులు కనుక రోజు పొద్దుట ఒకసారి వీడియో పెట్టుకొని, సాయంత్రం ఒకసారి వీడియో పెట్టుకొని 4 రోజులు కనుక విని అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే వారం తిరగకుండానే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరండి. Are you able to understand? Yes, it is my challenge. You can speak in English within a 10 days or within a week or 10 days. Are you able to understand? ఈ గదిలో provided
ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అనుకున్నాం కదా, ప్రాక్టీస్ కావాలి కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ కావాలండి. డిఫరెంట్ వెర్బ్స్ మాట్లాడండి. ఇక ప్రెసెంట్ అయిపోయింది. ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్నెస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తెచ్చుకున్నాం. మరి పాస్ట్ టెన్స్ కూడా ఉంది కదా. మరి పాస్ట్ టెన్స్ ఎలా? పాస్ట్ టెన్స్ అనగానే అయిపోయింది, భూతకాలము అని మనకు తెలుసు కదా. అయిపోయిందని భూతకాలం అంటాం కదా, దాన్నే పాస్ట్ టెన్స్ అండి. ఎస్, పాస్ట్ టెన్స్. మరి ఎట్లా అంటే ఇట్లా చూడండి. వెర్బ్ రెండో రూపంలో ఉంటుందండి. వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది. రెండో రూపం అంటే ఈట్ ఎట్, గో వెంట్, సీ సా, టేక్ టుక్, టేక్ టుక్. ఇంకా 1 minute. See saw, eat ate, look looked. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు కదండి. ఎస్, అట్లా రెండో రూపంలో మనం ఉన్నటువంటి వెర్బ్ను వాడతాం ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో. ఎస్, దీన్ని కూడా పాస్ట్ టెన్స్ ఉంటే ఐ వాజ్ గోయింగ్ టు ఇట్ వాజ్ ఏ మ్యాంగోను ఏదో ఒకటి మనం అట్లా వాడతాం కదా. అట్లా అవి ఉన్నాయి కదండి. మరి వాటి సంగతి ఏంటి? అందుకని కొంచెం అవి ఎగ్జిస్టెన్స్ తెలియండి, కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి దాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా అన్నాను, దీన్ని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనం వాడుకుందాం. ఎస్, సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ ఎట్లా ఉంటుందో తెలుసా? వెర్బ్ ఎట్లా ఉంటుందండి? రెండో రూపంలో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఎస్, ఐ ఏట్ ఏ మ్యాంగో. ఎస్, నేను మ్యాంగో తిన్నాను. ఎప్పుడంటే మీరు టైం చెప్పుకోండి. ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ టైం చెప్పాలండి. టైం చెప్పకపోతే అర్థం పడుతుంది. ఐ ఏట్ ఏ మ్యాంగో, ఆ మ్యాంగో తిన్నాను. ఎప్పుడు? ఇవి వెతకడం ఎందుకు? క్వశ్చన్ వేయటం ఎందుకు? మళ్ళీ రెండు ఆన్సర్ చెప్పడం ఎందుకు? మనం ముందే చెప్పేద్దాం. ఐ ఏట్ ఏ మ్యాంగో, ఐ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే. లేకపోతే 1 hour బ్యాక్, 1 hour బ్యాక్. లేకపోతే 2 days ago, 2 days ago. లేకపోతే లాస్ట్ ఇయర్. ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చేటి పెట్టుకోండి. టైం చెప్పాలి. కాకపోతే ఐ సా హిమ్, అతను చూశాను. ఐ సా హర్, ఆవిడ చూశాను. ఎప్పుడు? ఎస్టర్డే. ఐ సా హర్ ఎప్పుడు? లాస్ట్ ఇయర్. ఇవన్నీ ఇంకా ఐ సా హర్ వెన్ ఐ వాజ్ ఇన్ ద ట్రైన్. ఇవన్నీ లెంగ్తీ పెట్టుకొని భయపడుతున్నారు. మీరు ఎప్పుడు కూడా షార్ట్ సెంటెన్సెస్లో, సింపుల్ సెంటెన్సెస్లో మాట్లాడటం మొదలెట్టాలి. కొంతకాలం అయిన తర్వాత పెద్ద కవిత్వాలు మనం రాద్దామండి, కథలు రాసుకుందాం, కవిత్వాలు మాట్లాడదాం. కానీ ముందు చిన్నిగా మాట్లాడదాం, అంతే కదా. ఆ విధంగా లేకపోతే అసలు రాదు. ఏదో మాట్లాడదాం వెళ్తాం, ఏది మాట్లాడలేం. అటువంటివి మనం చేసుకోవద్దు. ఎస్, ఐ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే. నేను నిన్న తిన్నాను. ఐ ఏట్ ఏ మ్యాంగో 2 days బ్యాక్, 2 రోజుల క్రితం తిన్నాను. ఐ ఏట్ ఏ మ్యాంగో లాస్ట్ ఇయర్ తిన్నాను. అట్లా టైం చెప్పుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఐ ఏట్ ఏ మ్యాంగో. ఇక్కడ ఏదో చెప్పాను కదా ఇందాక, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ రావాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాం కదా. అటువంటి మీరేం పట్టించుకోకండి. పాస్ట్ టెన్స్ చక్కగా మనకు చాలా దగ్గరగా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ హీ షీ ఇట్లేదు, హీ షీ ఇట్లేదు, ఏది వచ్చినా కూడా రాసేసి పాస్ట్ టెన్స్లో ఉండాల్సిందే వెర్బ్. ఇక్కడ హీ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే. ఇక దీనికి డిఫరెన్స్ లేదండి, ఒక్క ప్రెజెంట్ టెన్స్లోనే అవన్నీ కూడా కొంచెం చిన్నగా ఇబ్బంది జరుగుతున్నాయి. నెక్స్ట్ హీ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అయిపోయిందండి. మరి పాస్ట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది కదా. మరి పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తాయి? వజు రావచ్చు. ప్లూరల్ కనుక సబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే దే కానీ వారు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వర్ రాసుకుంటాం. సింగులర్ అయితే ఒకటే ఉందనుకోండి, వజ్ రాసుకుంటాం. అది వస్తుంది. ఇంగ్ ఫామ్ వస్తుంది. దేనికి ఇంగ్ ఫాము? వెర్బ్ కండి. గోకి గోయింగ్, టేకింగ్, సీకి సీయింగ్, లుక్కి లుకింగ్, అట్లా వస్తుంది. ఎస్, హీ వజ్ రావాలి కదా, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కదా. వజ్,
వీటికి ఇక ఫామ్ రావాలి కదా, ఆ రెండు చేంజెస్. హీ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఎప్పుడు మనం చెప్పుకుందాం, హీ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో at 3 p.m. yesterday. At 3 p.m. yesterday. నిన్న 3 గంటలు తింటూ ఉన్నాడు. కానీ he was eating a mango yesterday అన్నా అనుకోరా, yesterday అన్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే yesterday పొద్దుట 6 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల దాకా మ్యాంగో తింటూనే ఉన్నాడా అని మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు కదా. అందుకని పర్టికులర్ టైం చెప్తాం, అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది, వినేవాడికి కూడా లోపలికి వెళ్తుంది. ఎస్, he was eating a mango at 3 p.m. yesterday. లేకపోతే he was eating a mango in the morning yesterday. In the morning పెట్టుకోండి, in the morning అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయితే in the morning past tense కదా. in the morning టుడే అన్నా కూడా ఇప్పుడేమో మనం మాట్లాడుతున్నాం, ఎప్పుడు 12 గంటలకు మాట్లాడుతున్నాం. in the morning అంటే ఇప్పుడు అయిపోయినట్టే కదా, అది పాస్ట్ టెన్సే కదా, అట్లా పెట్టుకోండి. లేకపోతే ఐ వెంట్, గోకి పాస్ట్ టెన్స్ వెంట్ కదండి, మరి పాస్ట్ టెన్స్ వెంట ఉపయోగించాలి కదా. ఐ వెంట్ టు తిరుపతి లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళాను. ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ కదా, మర్చిపోయిన మనం మాట్లాడుకునేది. ఎస్, వాజ్ వస్తుంది, ఈటింగ్ వస్తుంది. ఎస్, ఇది ఎట్లా, ఐ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఎప్పుడు పాస్ట్ టెన్స్ కదా, at 3 p.m. yesterday. ఐ వాజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఇన్ ద మార్నింగ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి హీ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో వెన్ ఐ వెంట్ టు హర్ హౌస్. ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ తింటూ ఉంది అని సింపుల్ పాస్ట్ టెన్స్లో కలిపి ఉపయోగించుకోవచ్చు. కానీ అట్లా ఇందాక చెప్పా, ఏదో మాట్లాడదాం, ఏదో లెంగ్దీ సెంటెన్స్ మాట్లాడదాం అనుకున్నాం, షార్ట్ కూడా మాట్లాడలేము, మానేసుకుంటాం, అబ్బో ఇంగ్లీష్ పెద్దది అని. అసలు అయ్యొద్దు, చిన్న సెంటెన్స్లో స్టార్ట్ అవుతాం, పెద్ద సెంటెన్స్లు మరి కవిత్వంగా మనం కవిత్వం చెప్పాలంటే తర్వాత చెప్పుకుందాం. ఎస్, he was eating a mango at 3 p.m. yesterday. లేకపోతే he was playing at 2 o'clock yesterday. అట్లా టైం చెప్పుకోండి. నెక్స్ట్, ఐ తర్వాత కానీ ఈ తర్వాత షీ తర్వాత ఇక మనకు సంబంధం లేదు కదా, దేని తర్వాత అని అంటే ఒక ప్లూరల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం హీ కాకుండా దే వచ్చింది అనుకోండి, దే, అప్పుడు ఇక్కడ వర్ రావాలండి. They were eating a mango at 3 p.m. yesterday. అట్లా ఆ విధంగానండి. దే వస్తేనేమో వర్ రావాలి, ఇక సిమిలర్గా ఏ వచ్చినా కూడా వస్సే రావాలి. ఎస్, నెక్స్ట్ ఇక్కడ కూడా రండి. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ అట్ అనుకున్నాం, మరి పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది కదా. మగపిల్లవాడు ఉన్నప్పుడు ఆడపిల్ల గురించి కూడా మాట్లాడతాం కదా. ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ గురించి కూడా మనం నేర్చుకోవాలి కదా. ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనూ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి, అది రావాలి, అది ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత హ్యాస్ రావాలి, మిగతా అన్నిటి తర్వాత హ్యావ్ రావాలి, అది ఏయో క్లారిటీ నేర్చుకున్నాం కదా. అవి కాదు, ఆ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటేనే మనం మంచి ప్రాయంగా ఉంటాం కాబట్టి ఇన్ని రకాలు కాదు, ఒకటే రాయమంటుందండి, అదే హ్యాడ్. అక్కడేమో హ్యాజ్ హ్యావ్ 2 రకాలుగా రాసాము, ఇక్కడ ఇన్ని రకాలు ఏం లేవు. థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత అయినా సరే, హీ షీ ఇట్ తర్వాత అయినా సరే, ఏదైనా తర్వాత అయినా సరే, సింగులర్ అయిన తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వండి, హ్యాడ్ మాత్రం రాయటమే. దే హ్యాడ్ అనొచ్చు, లేక ఈ హ్యాడ్ అనొచ్చు, లేక ఐ హ్యాడ్ అనొచ్చు. ఎస్, he had eaten a mango. అతడు మ్యాంగో తిన్నాడు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్, he has eaten a mango అంటే జస్ట్ రీసెంట్లీ అని పెట్టుకున్నాం కదా. మరి he had eaten a mango, అతను మ్యాంగో తిన్నాడు. ఏమిటి, జస్ట్ కాదు, ఎప్పుడో ఒక టైంలో పాస్ట్ టెన్స్లో మ్యాంగో తిన్నాడు అని ఖచ్చితంగా చెప్పాలి అంటే ఐ హ్యాడ్ సీన్ ఎ పిక్చర్, నేను పిక్చర్ చూశాను అని ఖచ్చితంగా చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలండి. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ ఇంకా క్లారిటీగా మనకు రావాలంటే దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ తప్పకుండా మనం రాయవలసిందే. మరి క్లారిటీ కోసం మీకు చెప్తాను చూడండి. మీకు అందరికీ చాలా మందికి తెలిసినటువంటి
ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వెంట్ టు ది స్టేషన్. The train had already gone. ఇది ఉందండి, ఇది అందరికీ తెలిసిన చాలా పుస్తకాల్లో కూడా ఎగ్జాంపుల్ ఇట్లానే ఉంటుంది. ఐ వెంట్ టు ద స్టేషన్. ద ట్రైన్, ఇది ట్రైన్ TRAIN, ద ట్రైన్ TRAIN, ద ట్రైన్ had already గాన్, గాన్. ఇక్కడ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఒక్కదాన్నే ఉపయోగించే కంటే దాని సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి ఉపయోగిస్తే చాలా క్లారిటీ ఉంటుంది. మరి ఎప్పుడు ఉపయోగిస్తాం? సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే చెప్తానుగా, రెండు విషయాలు జరుగుతాయండి. ఒకటి ముందు, ఒకటి తరువాత. రెండు పాస్ట్ టెన్స్లోనే, ఒకటి ముందు, ఒకటి తరువాత. అప్పుడు ముందు జరిగిన విషయమేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తరువాత జరిగిన విషయమేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తామండి. ఎలా? నేను వెళ్ళేటప్పుడు కుక్క అన్నం తింది. మనం వెళ్ళటం ఉందా, కుక్క అన్నం తినటం ఉందా అండి? కుక్క అన్నం తిన్న తర్వాత మనం వెళ్ళింది. కుక్క అన్నం తినటం ముందు, ఆ ముందు జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, మనం వెళ్ళటం తర్వాత జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నాను. ఎట్లా? వెన్ ఐ వెంట్ టు మై హౌస్, ద డాగ్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ద ఫుడ్. డాగ్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ద ఫుడ్. ఆ డాగ్ ఆ ఫుడ్ తినేసింది నేను వెళ్ళేటప్పటికి. అట్లా కాదండి, నేను వెళ్ళేటప్పటికి మా నాన్న వచ్చాడు. మనం వెళ్తాం ముందా, మన ఫాదర్ రావటం ముందా? వెన్ ఎప్పుడు, ఏది ముందు? వచ్చేసింది ఫస్ట్. మనం వెళ్ళేటప్పటికి మన ఫాదర్ వచ్చేసాడు అంటే మన ఫాదర్ రావటమే ముందు కదా, మనం వెళ్తాం తర్వాత వెళ్ళాం కదా. అప్పుడు మన తరువాత ముందు జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, తరువాత జరిగిందేమో సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం. ఎలా? వెన్ ఐ వెంట్ టు ద హౌస్, మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ కమ్. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఫాదరు ఆల్రెడీ, జనరల్గా ఆల్రెడీ ఉపయోగిస్తాం. హ్యాడ్ ఆల్రెడీ కమ్, వచ్చేసాడు. అంటే కమ్ అంటే మూడో రూపం పెట్టలేదంటారా? కమ్ అండి, మూడో రూపం కూడా కమ్మే. ఎందుకంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఏ తర్వాత అయినా సరే పర్ఫెక్ట్ అనగానే పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ మూడో రూపం ఉపయోగించాలి. పర్ఫెక్ట్ అంటే చాలు, మూడో రూపం వెనక ఉపయోగించాల్సిందే, ఇక ఏ ఫామ్ అవ్వద్దు. ఇక్కడ కమ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే కమ్, కమ్ మూడో రూపంలో కూడా కమ్మే. ఎస్, ఈ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో బై ద టైమ్ ఐ వెంట్. నేను వెళ్ళేటప్పటికి మ్యాంగో తిన్నాడు అని రెండో సెంటెన్స్ ఉపయోగిస్తేనే బాగా క్లారిటీగా ఉపయోగిస్తుంది కదా. వెరీ గుడ్. ఈ హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో, ఇది అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్లో కలిపి ఉపయోగిస్తే ఇంకా క్లారిటీగా మనకు చక్కగా వివరంగా ఉంటుంది. ఎప్పుడు ఉపయోగించాలంటే రెండు పాస్ట్ టెన్స్లోనే రెండు విషయాలు, ముందు ఒకటి జరగాలి, తర్వాత ఒకటి జరగాలి. ఇక్కడ కూడా వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అవే. మనం వెళ్ళటం ముందా, ట్రైన్ పోవటం ముందా? ట్రైన్ పోవటం ముందు, తర్వాత మనం వెళ్ళాము. ముందు జరిగిన దాన్ని ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్, మూడో రూపం పెట్టుకున్నాం, గాన్ అవే, గాన్ అవే. మనం వెళ్ళటం తరువాత కాబట్టి వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్, ఎప్పుడైతే వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ అని మనం రాసేసుకుంటాం. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ఈ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉండాలి కదా. ఇందాక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదు, ఎప్పుడో జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది, ఎప్పుడో జరగడం స్టార్ట్ అయింది ఇంకా జరుగుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 2 years. ఫర్ 2 years అంటే 2 సంవత్సరాల క్రితం వేస్తాను, అందులో జాయిన్ అయ్యాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అట్లానే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉండాలి కదా. మరి అదప్పుడు ఇప్పుడు ఉపయోగిస్తాం? ఇంకా జరగదండి, అది పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అవుతుంది, పాస్ట్ టెన్స్లోనే ఎండ్ అయిపోతుంది. కొంత టైం మాత్రం జరుగుతూ ఉంటుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక వర్క్ పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అవుతుంది, పాస్ట్ టెన్స్లోనే ఎండ్ అవుతుంది కొంతకాలం జరిగిన తర్వాత. ఇటువంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం వాడతాం. వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా,
ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 2 years. నేను అమెరికాలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అక్కడ చేశాను. అక్కడ చేయటం అనేది పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది, ఎప్పుడు కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ చేయటంలా. అటువంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం 2 నేర్చుకున్నామండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అదేవిధంగా పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇంకొకటి ఉందండి, ఏంటది? ఫ్యూచర్ టెన్స్. అదేంటి భవిష్యత్ కాలము. తెలుసు కదా, కొంచెం లెంగ్తీ అవుతుంది ఈ వీడియో. ఇది తప్పకుండా మరి ఈ రోజు ఎక్కడెక్కడో కోచింగ్కి వెళ్తున్నారు, నెల నేర్చుకుంటున్నారు. ఈ వీడియో కాసేపు చూడలేరా? చూడండి. ఫ్యూచర్ టెన్స్ చెప్పేసేసి కంప్లీట్ చేస్తాను. ఎస్ ఫ్యూచర్ టెన్స్ అండి. ఈ ఫ్యూచర్ టెన్స్ అనుకోగానే ఒకటి షల్ ఉపయోగించాలా, విల్ ఉపయోగించాలా? ఏదో ఒకటి ఉపయోగించండి. షల్ అయినా ఒకటే, విల్ అయినా ఒకటే, ఇబ్బంది లేదండి. ఎప్పుడో అనుకునేవాళ్ళు పాత ఇంగ్లీష్లో షల్లే ఉపయోగించాలి, ఈ తర్వాత షల్లో ఉపయోగించాలి, హీషి ఈ తర్వాత అండ్ ప్లోరల్ తర్వాత వీళ్ళే ఉపయోగించాలి. ఏయో ఉండేయండి రూల్స్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో రూల్స్ అన్నీ మాయమైపోయినాయి. ఒకటే రూలు, వీళ్ళైనా ఉపయోగించు, షల్ అయినా ఉపయోగించు, నీ ఇష్టం వచ్చింది ఉపయోగించు. ఏది ఉపయోగించినా కూడా కరెక్టే. అది ఎస్. కానీ మీకు చెబుతున్నాను కాబట్టి, బోర్డు మీద రాసి చెబుతున్నాను కాబట్టి ఒక ఊరికి అట్లా రాశాను అంతే. ఏదైనా ఉపయోగించండి. ఐ షల్ ఈట్ ఏ మ్యాంగో. కాదు సార్, పుస్తకాల్లో చూశాను. అయిన తర్వాత షల్లే ఉంది, మిగతా తర్వాత విల్ ఉందంటే అట్లా ఉపయోగించండి, నాకేముంది. ఎస్, ఐ షల్ ఈట్ ఏ మ్యాంగో. నేను మ్యాంగో తింటాను. మన కోరికది, మరి విల్లది. తిను ఎవరుతున్నారు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ చెప్పు. ఎస్, ఐ షల్ ఈట్ ఏ మ్యాంగో, ఐ షల్ డ్రింక్, ఐ షల్ గో టు ద మార్కెట్. నేను మార్కెట్ వెళ్తాను. వీ షల్ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను. మన యొక్క విల్, మన యొక్క కోరికను తెలుపుతున్నామండి. ఎస్, తెలపండి. ఫ్యూచర్ టెన్స్ తెలపండి. దీన్నే ఫ్యూచర్ టెన్స్ అంటాం. దీన్ని సింపుల్ ఫ్యూచర్ కూడా అంటాం. ఐ షల్ ఈట్ ఏ మ్యాంగో. నేను మ్యాంగో తింటాను. అదే మిగతా హీ తర్వాత ఈ షీ తర్వాత పిల్లను అనుకున్నాను కదా. ఏదైనా ఒకటేను కాబట్టి రాస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి అట్లా రాశాను. హీ విల్ ఈట్ ఏ మ్యాంగో. ఎప్పుడు? టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్. ఏదైనా మీకు అర్థవంతంగా ఉండేది పెట్టుకోండి. ఇక్కడ ఈటే పెట్టుకోకల్లా మీరు వెబ్స్ పోవచ్చు కదా. సిట్ స్టాండ్ మీకు అవసరం వచ్చినట్టు వెర్బ్ నేర్చుకోండి. అవసరం వచ్చినట్టు వెర్బ్ పెట్టుకోండి. అందులో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎస్, హీ విల్ ఈట్ ఏ మ్యాంగో. ఎస్, మరి ప్రజెంట్ కంటిన్యూస్. మ్యాంగో తింటూ ఉన్నాడు. ఎప్పుడు నేను వెళ్ళేటప్పుడు కాదు, మ్యాంగో తింటూ ఉన్నాడు అంటానికి ఎలా అంటానికి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇందులో బి ఫామ్ బి పెట్టుకోవాలండి. ఈ బి అనేది మామూలేను, బి పెట్టుకోవాలి. ఫ్యూచర్ టెన్స్ లో బి పెట్టుకోవాలి మనం. హీ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో. అతను తింటూ ఉన్నాడు. హీ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో at 3 o'clock. రేపు 3 గంటల కాడు మామిడి తింటూ ఉంటాడు. మామిడికాయ తింటూ ఉంటాడు. హీ విల్ బి ఇన్ ద ట్రైన్ at 3 o'clock టుమారో. రేపు 3 గంటలకు అతను ట్రైన్లో ఉంటాడు. హీ విల్ బి సీయింగ్ ఏ పిక్చర్ at 2 o'clock నెక్స్ట్ వీక్. 3 o'clockకి అతను పిక్చర్ చూస్తూ ఉంటాడు. ఇంకా క్లారిటీ చెప్పుకోవాలంటే హీ విల్ బి సీయింగ్ ఏ పిక్చర్ నెక్స్ట్ డే టుమారో at 3 PM ఇన్ ది బాలాజీ థియేటర్. మీ ఇష్టం వచ్చినది రాసుకోండి, మీ ఇష్టం వచ్చినది పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వెర్బ్ పెట్టుకోండి, క్లారిటీగా పెట్టుకోండి. అంటే రేపు ఫలానా టైం అది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డే at 3 PM, నెక్స్ట్ డే at 5 PM, నెక్స్ట్ బై ద టైం, ఈ టైం కల్లా అట్లా కూడా పెట్టుకోవచ్చు. హీ విల్ బి ఈటింగ్ ఏ పిక్చర్ టుమారో బై దిస్ టైం. ఈ టైం కల్లా అతను తింటూ ఉంటాడు. చూడు, హీ విల్ బి సీయింగ్ ఏ పిక్చర్ బై ది టైం టుమారో. రేపు ఈ టైం కల్లా చూస్తూ ఉంటాడు. హీ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో అదర్ బై ద టైం టుమారో. ఈ టైం కల్లా రేపు మ్యాంగో తింటూ ఉంటాడు. బై ద టైం అని పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ పెట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్. ఎస్, హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. మరి హ్యావ్ వచ్చింది కదా, హ్యావ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ కదా, పర్ఫెక్ట్ టెన్స్ అని ఖచ్చితంగా చెప్తుంది కదా. హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. రేపు మ్యాంగో తింటాడు. రేపు వాడు తినపోయిన నోట్లో దోసేయటమే, తప్పకుండా తెలిపేదనమాట. హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో బై దిస్ టైం టుమారో. రేపటికి మ్యాంగో తింటాడు అంతే.
తింటూ ఉంటాడు కాదు, తింటాడు కోరికలు కాదు, తింటాడు అంతేనండి. పర్ఫెక్ట్గా చెప్తాం అంతే. వాడు ఎన్ని పరిస్థితులు అయినా తినాల్సిందే. అటువంటి ఖచ్చితంగా తెలిపే పనుల్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం చెప్పుకుంటాం. ఎస్, హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. అదేవిధంగా ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో బై టుమారో బై దిస్ టైం. ఈ టైం కల్లా నేను మ్యాంగో తింటూ ఉంటున్నాను కాదు, బై దిస్ టైం ఇక్కడ ఉపయోగించవచ్చు. బై దిస్ టైం తింటూ ఉంటారని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పర్ఫెక్ట్నెస్లోనేమో ఈ టైం కల్లా నేను తింటాను అంతే. ఎస్, హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో బై దిస్ టైం అని రాసుకుంటాం. అదేవిధంగా షీ విల్ హ్యావ్ అయిపోయింది కదా. ఎస్, ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నచ్చుకున్నాం. ఇంకోటి ఉంది కదా, కంటిన్యూస్ టెన్స్ ఉంది కదా. ఎస్, ఆ కంటిన్యూస్ టెన్స్ కూడా నేర్చేసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ఏంటది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూద్దాం దాని అర్థం ఏంటి. ఈ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ హాఫ్ ఎన్ అవర్ బై ది టైమ్ ఐ గో. కొంచెం వివరణకి కొంచెం యాడ్ చేసుకోవాలండి. నేను వెళ్ళేటప్పటికి వాడు మ్యాంగో తింటూ ఉన్నాడు కాదు, ఉంటాడు. నేను వెళ్ళేటప్పటికి వాడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మరి అప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ డ్యాన్స్ చేసిన స్టార్ట్ అవటం ఫ్యూచర్లో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళేటప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటిని తెలపడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనము రాసుకుంటామండి. ఇదిగోండి, హీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ హాఫ్ ఎన్ అవర్ బై టైమ్ అయిపో. ఇక్కడ కూడా హీ విల్ హ్యావ్ బీన్ హీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు ఫర్ 3 hours. 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నాడు బై 2 o'clock. ఎప్పటి నుంచి? 2 గంటల నుండి 3 గంటల దాకా. అంటే 3 గంటల టైం కాదండి, 3 గంటలు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే రేపు ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళినప్పుడు కూడా అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు 3 గంటలు అవుతుంది అనమాట. దాని అర్థం అది. ఎస్, ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 3 hours బై 2 o'clock. ఈ విధంగా నేర్చుకోండి. కొంచెం లెంగ్తీ అయిన జాగ్రత్త చూడండి. మరి లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోరు కదా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.